ప్రకాశం జిల్లా ఒంగోలులో జనసేన పార్టీ నిర్మాణ సారథుల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ముగిసింది. ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారికి మరొక అవకాశం కల్పిస్తూ గుంటూరు రోడ్లోని గోల్డెన్ వెన్యూ ఫంక్షన్ హాలులో ఈ సమాచార సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి పార్టీ పరిశీలకులు కిలారి రోసయ్య హాజరయ్యారు. పార్లమెంటు స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు జనసేన సారథులను నియమించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ నిర్వహించనున్నట్లుగా ఆయన తెలిపారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో సేకరించిన వివరాల ఆధారంగా అర్హులైన వారికి అన్ని స్థాయిల్లో పదవులు కేటాయిస్తామన్నారు. గత వారం రోజులుగా సాగిన ఈ కార్యక్రమ సహకారంతో పవన్ కళ్యాణ్ సారథ్యంలో జనసేనను మరింత బలమైన రాజకీయ పార్టీగా పునర్నిర్మిస్తామని కిలారి రోసయ్య స్పష్టం చేశారు. 5వ తారీఖు జూలై 5వ తారీఖు అంటే వారం రోజుల పాటు జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కేడర్ నుంచి సమాచారం తీసుకొని ఆ సమాచారం మేరకు పార్టీ అధిష్టానం ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గం అలాగే అసెంబ్లీ నియోజకవర్గం మండల స్థాయి కమిటీ గ్రామ స్థాయి కమిటీ ఇవే కాకుండా అనుబంధ సంఘాలు నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ కూడా పార్టీ శ్రేణులకి అందించాలి అనే ఉద్దేశంతో మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం దాని అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా 25 నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క సిస్టమ్ని విజయవంతంగా నడపడం జరిగింది. జూన్ 29వ తారీఖు నుంచి యువత రాజకీయాల్లోకి రావాల్సిన